పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 5వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ మంచుమాత పండుగను కొనియాడుతూ ఉంది. అవర్ లేడీ ఆఫ్ ద స్నోస్. ఈ యొక్క పండుగ విశేషాలను భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. ఈరోజు మనం జరుపుకుంటున్న మంచుమాత పండుగ కేవలం ఒక చారిత్రక జ్ఞాపకం కాదు. ఇది దేవుడు తన ప్రజలను ఎప్పటికీ విడిచిపెట్టడని, మరియ తల్లి మనకు ప్రేమగల తల్లిగా ఉన్నదని తెలియజేసే విశ్వాస పండుగ. ఒక చిన్న ప్రశ్న మీ అందరికీ. కష్టాలు ఉన్నప్పుడు నేను ఎవరిని ఆశ్రయిస్తాను? నా కుటుంబంలో ప్రార్థనకు స్థానం ఉందా? మరియ తల్లి నన్ను యేసు వైపు నడిపిస్తుందా? ఈ ప్రశ్నలకు మన హృదయంలో జవాబు చెప్పుకుంటూ ఈ సందేశాన్ని విందాం. మంచుమాత పండుగ చరిత్ర. క్రీస్తు శకం 352లో రోమ్లో ఒక భక్తి శ్రద్ధ గల దంపతులకు మరియు పోప్ లిబేరియస్కు మరియ తల్లి దర్శనమిచ్చి మంచు కురిసే ప్రదేశంలో తనకు ఆలయం నిర్మించమని తెలిపినట్లు పవిత్ర సాంప్రదాయం చెబుతుంది. వేసవి కాలమైన ఆగస్టు 5న అద్భుతంగా మంచు కురవడంతో ఆ ప్రదేశంలో తర్వాత బసిలికా ది శాంతా మరియా మేజర్ నిర్మించబడింది. ఈ సంఘటన మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. దేవునికి అసాధ్యం ఏదీ లేదు. బైబిల్ మనకు చెప్పేది లూకాసు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, ఇదిగో నేను ప్రభు దాసురాలిని. మరియ తల్లి తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అర్పించింది. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, ఆయన మీతో చెప్పేది చేయండి. ఇది మరియ తల్లి మనకు ఇచ్చిన గొప్ప సందేశం. ఆమె తన వద్దకు కాదు, యేసు వద్దకే మనలను నడిపిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం, ఇదిగో నీ తల్లి. శిలువపై నుండి యేసు మరియు తల్లిని మనకు చూపిస్తూ అందరికీ తల్లిగా ఇచ్చారు. ఒక హృదయాన్ని తాకే ఒక కథ విందాం. ఒక చిన్న బాలుడు చీకటిలో భయపడ్డాడు. అతని తల్లి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. చీకటి పోలేదు, కానీ భయం పోయింది. అలాగే జీవితంలో కష్టాలు వెంటనే తొలగిపోకపోవచ్చు, కానీ మరియమ్మ మన చెయ్యి పట్టుకుని యేసు దగ్గరకు నడిపిస్తుంది. అందుకే మనకు ధైర్యం వస్తుంది. మనకు దేవుడు పిలుపు ఏంటంటే ప్రార్థన చేసే కుటుంబాలుగా మారదాం, జపమాలను ప్రేమించుదాం, పేదలను ఆదుకుందాం, కష్టం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించుదాం, క్షమించడం నేర్చుకుందాం, యేసు చెప్పిన మార్గంలో నడుద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈనాడు యొక్క గొప్ప పండుగను మనం ధ్యానిస్తూ ఉండగా తల్లి మనకు నేర్పే గొప్ప విశేషం ఏమిటి అంటే, ఆ తల్లి ఎప్పుడు మనతో ఉండి మనలను నడిపిస్తుంది అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనం మరవకూడదు. ఆ తల్లి ఏ విధంగా శక్తివంతంగా దేవునితో ఉండి ప్రార్థించిందో ఆ ప్రార్థన మనం కూడా నేర్చుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. మరి పవిత్ర సాంప్రదాయం ప్రకారం ఈ యొక్క మంచుమాత పండుగను మనం కొనియాడుతూ ఉండగా తల్లి ఎక్కడ ఉంటే అక్కడ దైవ సన్నిధి ఉందని మనం ధ్యానించాలి. మరి ఈ పండుగ మంచు మనకే చెప్పే సందేశం ఏమిటంటే మంచులాగా తెల్లగా ఉండాలి. మరి మంచు తెల్లగా ఉన్నప్పుడు పవిత్రతకు చిహ్నం. మన హృదయాలు కూడా పాపం నుండి శుద్ధి చెంది దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడపాలని ఈ పండుగ మనకు పిలుపునిస్తుంది. శిలువ కింద యేసు ఇదిగో నీ తల్లి అని చెప్పి మరియమ్మను మనందరికీ తల్లిగా ఇచ్చారు. అందుకే ఆమె మన బాధలను ఆలకించే, మన కొరకు ప్రార్థించే, యేసు వైపు నడిపించే ప్రేమ గల తల్లిగా మనం ధ్యానిస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం, ప్రేమిస్తూ ఉన్నాం. మరియమ్మ ద్వారా అనేక మంది కుటుంబాలు శాంతి, విశ్వాస బలం, పాప మార్పు, ఆధ్యాత్మిక ఆదరణ పొందారు. నిజమైన అద్భుతం మన హృదయం మారి దేవుని వైపు తిరగడమే. మరి ఒక గ్రామంలో ఒక కుటుంబం తీవ్రమైన కలహాలతో జీవించేది. పెద్దలు ప్రతిరోజు కుటుంబ జపమాల ప్రార్థన ప్రారంభించారు. కొద్ది కాలంలో పరస్పర క్షమ, ప్రేమ, ఐక్యత పెరిగాయి.
ఆ కుటుంబం ఇలా చెప్పింది, మా ఇంట్లో జరిగిన గొప్ప అద్భుతం, మా హృదయాల మార్పు, ఇదే మరియమ్మ మన జీవితాల్లో చేసే నిజమైన అద్భుతం. నేటి కుటుంబాలకు సందేశం: ప్రార్థన లేని కుటుంబం బలహీనమవుతుంది. జపమాల ఉన్న కుటుంబం దేవుని ఆశీర్వాదంతో నిలుస్తుంది. ప్రతిరోజు కనీసం కొన్ని నిమిషాలు కుటుంబ ప్రార్థనకు కేటాయించుదాం. మరి యువతకు ఎటువంటి పిలుపునిస్తూ ఉందంటే, ప్రపంచం అనేక ఆకర్షణలు చూపుతుంది, కానీ మరియమ్మ వినయం, పవిత్రత, విధేయత నేర్పుతూ ఉంది. యువత ప్రార్థన, సత్యం, సేవ మరియు పవిత్ర జీవితం ద్వారా సమాజానికి వెలుగుగా మారాలి. మరి మనం చేయవలసిన ప్రతిరోజు పని ఏమిటంటే జపమాలను జపించటం. ప్రియమైన వాళ్ళారా, మంచు మాత మనకు చెబుతున్న సందేశం ఒక్కటే: యేసు వద్దకు రండి. ఆమె చేతిని పట్టుకుని యేసును అనుసరిస్తే మన కుటుంబాలు, సంఘాలు, సమాజం దేవుని శాంతితో నిండిపోతాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమమ్మయి, మరి మంచు మాత, మరి తల్లి, మా కుటుంబాలకు శాంతిని ప్రసాదించండి. మా విశ్వాసాన్ని బలపరచుము. రోగులకు ఆరోగ్యం, నిరాశలో ఉన్నవారికి ఆశ, యువతకు పవిత్రత, పిల్లలకు జ్ఞానం, వృద్ధులకు ధైర్యం ప్రసాదించండి. నీ కుమారుడైన యేసుక్రీస్తును మరింత ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించుము. నీ రక్షణలో మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుము. మంచు మరి తల్లి, మా కోసం ప్రార్థించండి. మా కుటుంబాలను దీవించండి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.